ఎవరైతే మనిషి తప్పుడు ఆలోచనలు చేస్తారో వాళ్లకు విధి కూడా సహకరించదు. ఏ మనిషి అయితే గొప్ప సంకల్పంతో మానవాళి ప్రయోజనాల కోసం పనిచేస్తుంటాడో ఆలోచన చేస్తుంటాడో ప్రకృతి గాని దైవం గాని వారికి సహకారం చేస్తుంది. ఇందుకు ప్రబలమైన ఉదాహరణ ఈ 1 సంవత్సర కాలంలో ప్రజాప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మన మంత్రివర్గం సారథ్యంలో జరుగుతున్న పరిపాలన. అధికారం చేపట్టగానే 3 నెలల తర్వాత ఏమైంది? కరువు వచ్చింది, వానలు వస్తలేవు, కాంగ్రెస్ వచ్చింది కరువును తీసుకొచ్చింది అని చెప్పి విష ప్రచారం చేసిరు దుర్మార్గులు. ఏమైంది? మంచి సంకల్పంతో మొదలు పెట్టుకున్న మీ ప్రజాపాలన కాబట్టి భగవంతుడు కరుణించిండు, వర్ణదేవుడు కరుణించిండు. ఎన్నడూ లేనంతగా పుష్కలంగా వర్షాలు పడ్డాయి, మన రిజర్వాయర్లు నిండినాయి, చెరువులు నిండినాయి. మళ్ళీ ఏమన్నారు? రైతులకు ప్రయోజనం చేకూర్చాలని చెప్పి సన్న ఓట్లు పండించండి రైతన్నలారా, మీకు బోనస్ ఇస్తామంటే మెదడులో మనసులో కడుపులో విషాన్ని నింపుకున్న గత ప్రభుత్వ పాలకులు ఎద్దేవా చేసిండ్రు, అవహేళన చేసిండ్రు. అట్టెట్ల పండిస్తారు సన్నాలు, రైతులు పండియకండి, బోనస్ ఇస్తే అందరికి ఇవ్వాలి అని చెప్పి దాన్ని రాద్ధాంతం చేస్తే ఈరోజు ప్రభుత్వం చెప్పినట్టుగానే ప్రభుత్వ పెద్దల సంకల్పాన్ని అర్థం చేసుకున్న రైతులు ఈరోజు సన్న రకాలను పండించి ఈరోజు దాదాపుగా భారతదేశంలోనే ఒక విప్లవాత్మకమైన మార్పుకు శ్రీకారం చుట్టిండ్రు. ఈరోజు దేశం మొత్తం తెలంగాణ రాష్ట్రం వైపు చూస్తా ఉన్నది. మధ్యయుగంలో రాజులు ఉండేటోళ్ళు ఫ్యూడల్ మనస్తత్వంతో ఎవరు ఎక్కడ ఆవిష్కరణ చేసినా, ఎవరు ఏదైనా మంచి విషయం కనుక్కున్నా నేర్చుకున్నా వాటన్నింటినీ తీసి గడిలో కోటలలో బంధించుకొని స్వార్థానికి వాడుకునే వాళ్ళు ఆ మధ్యయుగపు ఫ్యూడల్ వ్యవస్థలోని రాజులు. అలాగే గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్ గారు తన 500 ఎకరాల క్షేత్రంలో తన బంధువులు అనయులు అనుచరులు పంటలు పండించుకునే దగ్గర ఏ టెక్నాలజీ ఇజ్రాయెల్ నుంచి తీసుకొచ్చిండో, అమెరికా నుంచి తీసుకొచ్చిండో దాన్ని వాళ్ళ పంటలకు వాళ్ళ మిత్రులకు ఇచ్చుకున్నాడు తప్ప ప్రజలకు ఆ టెక్నాలజీని పంచలేదు. కానీ ఇప్పుడు ప్రజా ప్రభుత్వం ఒక పండుగ చేసుకొని దేశ విదేశాల్లో ఉన్న రైతులకు ఉపయోగపడే టెక్నాలజీ కానీ పద్ధతులు కానీ తీసుకొచ్చి పబ్లిక్ గా పెట్టి రైతులు నేర్చుకోవాలి అని చెప్పి ఒక ప్రజాస్వామ్య పద్ధతిలో పాలన చేస్తున్న విషయం రైతులందరూ గమనించాలి. అంటే స్వార్థపూరిత పాలకులు ఏ ఇన్వెన్షన్ వచ్చినా ఏ కనుక్కున్నా అవి నాకు నా వాళ్ళకు ఉపయోగపడాలి అనుకుంటారు. కానీ ప్రజా ప్రభుత్వంలోని పాలకులు, ప్రజల మేలు కోరే పాలకులు ఏ ఆవిష్కరణ జరిగినా అది రైతులకు ఉపయోగపడాలి, రైతులకు ఉచితంగా ఇవ్వాలి అన్న ఆలోచనతో ఈరోజు పెద్ద ఎత్తున ఈరోజు మన పండుగ వాతావరణంలో రైతులకు అవగాహన కల్పించి ఒక బృహత్తరమైన కార్యక్రమాన్ని ఈరోజు మీరు అందరూ చూస్తూ ఉన్నారు. ఈ ప్రభుత్వాన్ని, ఈ నాయకులను, మన ముఖ్యమంత్రి గారిని, వ్యవసాయ శాఖ మంత్రి గారిని మీరు మనస్ఫూర్తిగా అభినందించాలి, ఆశీర్వదించాలని చెప్పి కోరుకుంటా ఉన్నా.